హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వినాయక చవితి పండగైతే బాగా జరిపేసుకున్నాం కదా. చూసారా, మన బుజ్జి వినాయకుడిని ఇవాళ నిమజ్జనం చేసేస్తామన్నమాట. ఈ లోపల ఇలాగ ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపాలని నాకు అనిపించింది. అవకాశం ఉంది కదా, ఎందుకు వదులుకోవడం. ఉయ్యాలైతే ఉంది. చూశారు కదా, వాళ్ళ అమ్మ నాన్నతో కలిసిన వినాయకుడు, బుజ్జి వినాయకుడు ఒళ్ళో కూర్చున్నాడు. అలాగే మన ఉయ్యాల్లో ఉన్న గణపతి, ఈ మట్టి గణపతి ఎప్పుడు రెగ్యులర్గా రోజు పూజా మందిరంలో ఇగో ఈ బుజ్జ గణపతి కూడా ఉంటాడన్నమాట. మన పూజలు అందుకుంటూ ఉంటాడు. చూశారు కదా, చక్కగా ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నారన్నమాట. వీటిని తీసుకొని వెళ్ళి మనం నిమజ్జనం చేయాలి. మట్టి వినాయకుడిని ఎక్కడో కాదు, మన ఇంట్లోనే, మన పెరట్లో మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కల్లో పెడతాము. చక్కగా మట్టిలో కలిసిపోతాడు. చూశారు కదా, ఈ హ్యాపీనెస్ని మీ అందరు కూడా చూసి సంతోషపడతారని నేను ఈ చిన్న వీడియో ఉయ్యాల్లో ఊగుతున్న వినాయకుడిని చూపిస్తున్నా. స్కూల్కి వెళ్ళింది మా బుజ్జి తల్లి వస్తుంది. అప్పుడు మా బుజ్జి తల్లితో నిమజ్జనం చేయిస్తాం అన్నమాట. ఓకేనా? మా ఫాలోవర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని, వాళ్ళకి కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా మనసారా వినాయకుడిని ప్రార్థించాను. పండగంటేనే సంతోషం. పండగంటే కుటుంబం అంతా కలిసి, పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి చేసుకునేదే పండుగ అని అంటారు. ఆ పండుగని, ఏ పండుగని కూడా వదిలిపెట్టకుండా సంతోషంగా మనం జరుపుకోవాలి. అందుకే కదా పిల్లలకి పెద్దవాళ్ళకి సెలవులు ఇస్తారు. అలాగే చూసారా, మన కృష్ణయ్య కూడా చాలా చిరునవ్వులతో ఉంటాడన్నమాట. ఇంటికి ఎవరు వచ్చినా మెయిన్ డోర్కి ఎదురుగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు మన కృష్ణయ్య.